జోర్దార్ వార్తలకు స్వాగతం. ఓవుల్లా ఇగో మా ఇంటి పక్క ఆంటీని ఎప్పుడు ఏం కూర ఆంటీ అని అడిగినా కూడా పప్పు టమాటా, బెండకాయ టమాటా, దొండకాయ టమాటా, కోడిగుడ్డు టమాటా, వంకాయ టమాటా, ఆలుగడ్డ టమాటా, చిక్కుడుకాయ టమాటా, బీరకాయ టమాటా, ఆనికాయ టమాటా, కాకరకాయ టమాటా, దోసకాయ టమాటా, ఉట్టి టమాటా. వావో ఏ రోజు అడుగు అన్నిట్లా టమాటా వేయంది వండది. కానీ మొన్నటి కానించి అడిగితే టమాటా అన్న పేరే ఎత్తుతలేదు. ఎందుకో ఎరికే కదా, కిలో టమాటా 100 రూపాయలు. అబ్బో 100 అన్న మాటే మాట్లాడకుండా చేస్తున్నదుల్లా. మరి అన్ని రూపాయలు ఆ టమాటా వండించిన రైతుకు కూడా పోతలేవాయే. ఏందో ఏందో ఇంకెన్ని రోజులు ఉంటాయో, గిసాంటి రోజులను ఎన్ని రోజులను చూడాల్సి వస్తుందో ఏందో. సరేనుల్లా ఇయాటి జోర్దార్ వార్తలు చూసే ముందుగా పెద్ద వార్తలు. 30 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండాలని జగనన్న కళ, అందుకనే ఓటర్లకే వేస్తున్నాడు హామీలతోని వల. అన్నొస్తున్నాడు. బుల్లెట్ బండెక్కి గిరగిర తిరిగిన కారు గుర్తు బుల్లెట్. పనిలవాడి మార్చినట్టున్నాడు పెట్టుకునే హెల్మెట్. పని లేక ఇలేకర్లు జేసీ పని మీద పడుతున్నారట. లేని పనులు చేస్తే వార్త వేయకుంటే ఎందుకుంటారట. అందుకే పిల్లలాగా అంటున్నది, తలుసుకుంటేనే గుండెల కలుక్కుమంటున్నది. చంద్రబాబు డ్రీమ్ టీమ్ లకు యాదగిరి ఎంట్రీ. యాదగిరి పంతులు ఎంబీబీఎస్ ఎల్కలటానిక్స్. అర్రే మీకో సంగతి ఎరికేనా అనుల్లా? మొన్న విమానం డిపోలా విమానమూలతో లొల్లి పెట్టుకోలేదా జేసీ దివాకర్ రెడ్డి సారు? అప్పుడంటే విమానాల మంత్రి అశోక్ సార్ చెప్పిండు కాబట్టి ఏదో అయ్యింది. కానీ మొన్న విమానం ఎక్కుతానని పోతే ఎక్కనీయలేదటనుల్లా. ఎట్లెట్లెట్లా జేసీ సార్ను విమానం ఎక్కనీయలేదా? ఎక్కనీయకపోతే ఊకున్నాడా అని తెలుసుకోవాలనిపిస్తున్నది కదా. తెలుసుకున్నావు రారి. సార్ దివాకర్ రెడ్డి సార్, మీ కళ్ళద్దాలు సూపర్ ఉన్నాయి సారు. ఒక్కసారి ఆగుండ్రి సారు. అయ్యో గట్లంటవేంది సారు? జరసేపు ఆగితే ముచ్చట మాట్లాడదామని వస్తే ఓవర్తివి. మీరు అనని మాట మేమెందుకు పుట్టిస్తాం సారు? ఇట్లా లేని బదనాములు ఇలేకర్ల మీద వేస్తే ఎట్లనే? ఇప్పుడు వచ్చింది అదే కదా, నారద మహర్షులు అని చెప్తాను. నారద మహర్షులా అంటే ఈడి ఈడ ముచ్చట్లు చెప్తామా సారు? మేము అందరి ముచ్చట్లు పబ్లిక్ కు చెప్తాం గానీ షార్ట్గా పోయి ఎవరికి చెప్పాం సారు. మీరు కెమెరాలు ఎక్కువైపోయారు, టీవీలు ఎక్కువైపోయాయి. మీకు 24 గంటలు న్యూస్ పెట్టిన దానివల్ల మీకు న్యూస్ ఏమి దొరకదు. న్యూస్ దొరుకుతలేవా? మాకేంది సారు, ఏ ముచ్చట్లున్నా చెప్తాము. మాకు న్యూస్ దొరకకపోతే ఏం చేస్తారు సారు? పెళ్ళాం మొగుడు పెళ్ళాం ఏదన్నా అనుకుంటే అది ఒకటి పెద్దగా చూపిస్తారు, అంత తప్ప పనే. అంటే ఇప్పుడు మీరు మాట్లాడేది పెండ్లం మొగుల పంచాది కాదు కదా సార్? మొన్న విమానంలో లొల్లి పెట్టుకున్నది కూడా ఎవరింటి సంసారం ముచ్చటో కాదు. మీ వ్యాపారం కోసం, వాళ్ళ బ్రతుకుతుల కోసం మమ్మల్ని తీసుకుపోయి బజార్ను ఈడ్చి మాకు బట్టలు లేకుండా నగ్నంగా చూపించాలనేటువంటి ఒక ప్రయత్నంలో ఉన్నారు. మీకు తెలిసిన జర్నలిజం అదే కావచ్చు కానీ సారు, మీకు పనే లేదు. దొరికితే చాలు, ఉన్నా లేకపోయినా దాన్ని చూపించి మా జీవితాలపైన మీరు బతకాలనుకుంటారు కాబట్టి మీకు నమస్కారం. నీ నమస్కారాలు సల్లాగుండా. వెనకటికేదో సామెత ఉండే చెప్తే మంచిగా ఉండదు కానీ, ఎంపీ అయి ఉండి విమానం డిపోలో ప్రింటర్ ఎత్తేస్తే తప్పు లేదు కానీ అట్లా చేసి నన్ను చూపిస్తే పొరపాటు అయిందా అని అన్న. సరే నువ్వు అంటే ఒకళ్ళు దొరలు గారు, మేము అన్నంత మాత్రాన ఒకళ్ళు దొంగలు గారు. కానీ మీ తమ్ముడు జగనాల్ సార్ ఏదో హామీలు అంటున్నాడు, ముఖ్యమంత్రి అవుతాను అంటున్నాడు. ఆయన చెప్పిన దాని ప్రకారం చూస్తే ఈ రాష్ట్ర బడ్జెట్ సరిపోతుంది. ఇక్కడ ఆఫీసర్ల జీతాలు కూడా తక్కువ వస్తుందేమో. ఏమో ఎవల పంచాది ఎడిపోతుందో గాని దివాకర్ రెడ్డి అన్న కారెడ్డం చూసిండ్రా? ఈ మీడియానే లేకపోతే ఆయన గురించి రాష్ట్రం అందరికి ఎరుకయ్యేదా? అయినా ఉన్న మాట అంటే ఉలికెక్కువ అని అంటే గిదే కదా. కొన్ని రోజుల కిందట జగనాల్ సార్ ఫేమస్ డైలాగ్ ఏందో చెప్పురోల్లా. నేను అడుగుతా ఉన్నాను, ఇదేంది అదేంది అట్లెందుకు అయిందని నేను అడుగుతా ఉన్నాను అని కదా. ఇప్పుడు డైలాగ్ మారింది. అన్నొస్తున్నాడు అనే డైలాగ్ వినిపించబోతున్నది. అంతేకాదుల్లా ఇన్ని రోజులు మందిని ఓదార్చుకుంటా తిరిగితే ఇప్పుడు నర్సుడి యాత్ర చేయబోతున్నాడు. మరి ఇంత స్టైల్ ఎందుకు చేంజ్ చేసిండో ఎరికేనా? ఇంకెందుకుల్లా ప్రతిపక్షం కుర్చీ చేంజ్ చేసి అధికార కుర్చీ ఎక్కేతందుకు. అన్నొస్తున్నాడు
ఇన్ని రోజులకు అధికారంలోకి రావాలంటే అసలు చేయాల్సిన సీక్రెట్ ఏందో దొరకబట్టిండు జగనాల్ సారు. అమలు గాని హామీలు ఆకర్షణ పథకాల ముచ్చటే వద్దని మొన్నటిదాకా ముచ్చట పెట్టి ఇప్పుడు అవే ముద్దంటున్నాడు ఈ ప్రతిపక్షం లీడరు. మున్పటి ఓదార్సుడు ముచ్చట మూలకేసి పాదయాత్రను ముంగటేసుకున్నాడు. గుంటూరు నాగార్జున యూనివర్సిటీలో జరిగిన ఆఖరి రోజున అన్న మాట్లాడిండు కదా అంటే గెలిచి ముఖ్యమంత్రి అయినట్టే మాట్లాడిండు అనుకోరాదుండ్రి. 30 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేయాలని, చనిపోయిన తర్వాత ప్రతి ఇంట్లో నా ఫోటో కూడా నాన్న ఫోటో పక్కన ఉండాలి అన్న తాపత్రయం నాకుంది. ఇట్లా కావాలనగానే ముఖ్యమంత్రి అవుతాడా? అసలే జగనాల్ సార్ మీద అవినీతి ఆరోపణలు మస్తుకుండే, అందుకే రివర్స్ పనిచేసుడు షురూ చేసిండు. చంద్రబాబు నాయుడు గారు అంత అవినీతి పరుడు బహుశా దేశ చరిత్రలో ఎవరు ఉండరేమో అని. ఇవాళ ఎక్కడ చూసినా ఈ రాష్ట్రంలో మనకు కనిపించేది అవినీతి అవినీతి అవినీతే కనిపిస్తుంది. ఇదే ఎజెండా ఈ కాన్నుంచి. అట్లనే విజయానికి 7 మెట్ల లెక్క ముఖ్యమంత్రి అయ్యేందుకు 9 మెట్లు వేసిండు జగన్ సారు. 5 ఎకరాల లోపున్న రైతులందరికీ 50,000 రూపాయలు ఇచ్చేట్టుగా ఏర్పాటు చేస్తామని చెప్తా ఉన్నాం. ఏటా 12,500 రూపాయలు మే నెలలో ఇస్తాము అని చెప్పి కూడా చెప్తా ఉన్నాను. అంటే కేసీఆర్ సార్ పెట్టుబడికి పైసలు ఇస్తానన్నాడు చూడండి, అగో అట్లన్నట్టు ఇది రైతు భరోసా. డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు ఆసరా అని చెప్పి తీసుకొస్తున్నాం. ఇవాళ ఇస్తా ఉన్న పెన్షన్ 2,000 కాబోతుంది అని చెప్పి ప్రతి అవ్వకు ప్రతి తాతకు చెప్పండి. అమ్మ ఒడి అనే పథకాన్ని తీసుకొస్తున్నాం. ఇగో ఇట్లా ఇండ్లు, ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్, జలయజ్ఞమే కాకుండా చంద్రాల సారుకు అసలు సురుకు తలిగే ఇంకో ముచ్చట చెప్పిండు. గదే మద్య నిషేధ పథకం. అధికారంలోకి వస్తే కొద్దిగా ఆంధ్రాలో మందు బంద్ పెట్టిస్తాడట. కానీ చాలా రోజుల తర్వాత స్పీచ్ మొత్తం రాసుకొచ్చుకున్నట్టు అనిపిస్తలేదు. సరే గాని గింత మనిషి ఎట్లా మారిండో ఎరికేనా? సారుకు గిన్ని ఉపాయాలు నేర్పిన మనిషి ఎవరో ఎరికేనా? ఇగో గీనే ఆ మనిషి ప్రశాంత్ కిషోర్. అసలు మన రాష్ట్రం కాదు గాని ఈయన గొప్పతనం గురించి జగనన్న చెప్తున్నాడు. ఇనుండ్రి. మోడీ గారిని 2011లో ప్రధానమంత్రి కుర్చీలో కూర్చోబెట్టడానికి, నితీష్ కుమార్ గారిని బీహార్ పీఠం మీద కూర్చోబెట్టడానికి, పంజాబ్ లో కూడా అక్కడ కెప్టెన్ అమరేందర్ సింగ్ గారిని ముఖ్యమంత్రి పీఠంలో కూర్చోబెట్టే దాంట్లో క్రియాశీలక పాత్ర పోషించాడు ప్రశాంత్ కిషోర్. అయ్యో, ఉత్తరప్రదేశ్ లో సార్ వెనకమర్రుండి నడిపిస్తే మొత్తం బోల్తా పడ్డది. అది కూడా యాదుకున్నది జగనాల్ సార్కు. కొద్దో గొప్ప తేడా ఇలా ఉంటే ఏదైనా లాగొచ్చు. పూర్తిగా ఈ స్థాయిలో ఉంటే ప్రశాంత్ కిషోర్ గారు కూడా ఏమీ చేయలేని పరిస్థితిలోకే పోతుంది అన్నది ఉత్తరప్రదేశ్ ఉదంతం. విన్నారు కదా, ఏపీలో తెలుగుదేశానికి పంక పార్టీకి తేడా కొద్దిగా అంతే కదా. ఇక గా తేడాకెళ్ళి బయట పడేయలేడా? గుంజి పెద్ద గుట్ట మీదనే కూసబెట్టి ముఖ్యమంత్రి సీట్లో కూసబెడతాడు చూడండి అనుకుంటున్నాడు జగనాల్ సారు. మరి జనం ఏం చేస్తారో చూడాలి. మంత్రుల సంగతి కాదు, ఎమ్మెల్యేలు ఊళ్ళ పొంటి పోతే ఎట్లుంటదుల్లా? పెద్ద పెద్ద కార్లు, కిలోమీటర్ల దూరం వరుసలు, వామ్మో చుట్టుముట్టు సెక్యూరిటీ, పోలీసులు కుయ్యి అనుకుంటా ఊరుకుడు. ఏ ఊళ్ళకి అడుగు పెడితే ఆ ఊళ్ళో పబ్లిక్ ఎదుర్కొనుడు, ఆ పువ్వులు చల్లుడు, కాలు మొక్కుడు, హారతులు తిప్పుడు. అబ్బబ్బబ్బబ్బా, చిన్న ఉంటదా లీడర్ల యాత్రలు? కానీ లీడర్లందు గీ లీడరే వేరయ్యా అన్నట్టే తిరుగుతున్నాడు హరీష్ సారు. చూడుండ్రా పారి. ఓహో, నల్ల టీషర్టు, తెల్ల పాయింట్, కాళ్లకు స్లిప్పర్లు వేసుకొని 6 అడుగుల బుల్లెట్ వేసుకొని సిద్దిపేటలో ఇగో గీ తీర్ల తిరిగిండు. మరి మంత్రి అంటే చిన్న మంత్రి కాదాయ, మళ్ళా ముఖ్యమంత్రి సార్ వెనుక అంతటి మంత్రి హరీష్ సారు. ఓ సాదా సీదా మనిషి లెక్కనే మందిలా కలిసిపోయి ఉత్త మనిషి లెక్కనే బుల్లెట్ బండేసుకొని సడక్ల మీద బయలుదేరిండు. వెనక మరల ఆఫీసర్లు, లీడర్లు కూడా గవ్వే బండ్లేసుకొని ఫాలో అయ్యిర్రు. అన్ని వెనకబడి సర్కార్ సవాల్గా తీసుకొని రోడ్ల పొంట షెట్లు పెట్టి పచ్చల హారం పథకాన్ని నడిపిస్తున్నాయి కదా, అగో వాటి సంగతి చూసుకుంటా ముంగటికి పోయిండు. అగో ఉన్నట్టుండి బండాపిండు. ఇక్కడేవలో మొలకలు పెట్టుడు మర్చిపోయినట్టున్నారు. అట్లెట్లా మరుస్తారు? అంతటా పెట్టాలే షెట్లు అని పోలీస్ సార్ను పిలిచి ఆర్డర్ వేసిండు. ఆదివారం పొద్దంతా హరీష్ రావు సార్ గిట్లానే ఆఫీసర్లను ఉరుకులు పరుగులు పెట్టిండు అనుకో రాదుర్రి. మంత్రి సారే కదిలొచ్చినాక సదిరి చెప్పుడు ఉంటదా? నీళ్లు నవలకుంటా వేస్తాం సార్, అట్లనే సార్ అనుకుంటా వేసిర్రా ఆఫీసర్లు. మళ్ళొచ్చే వరకు సిద్దిపేటలో ఒక్క పని కూడా పెండింగ్ ఉండద్దని ఆర్డర్ వేసిండు హరీష్ రావు సారు. అబ్బా, ఇట్లనే అందరు ఎమ్మెల్యేలు కూడా పబ్లిక్ లకు వస్తే మస్తు స్పీడ్ గా అవుతాయి కదా పనులన్నీ. అన్ని సరే గాని మంత్రి సార్ బండి ఎక్కినప్పుడు తలకాయకి హెల్మెట్ పెట్టుకోవాలనే రూల్ మర్చిపోయినట్టున్నాడు. ఎట్లనే హరీష్ అన్న, నువ్వు పెట్టుకోకపోతే నీ వెనక మర్రోళ్ళు కూడా గట్లనే రావటిరి. పక్క పొంటి పోలీసు వాళ్ళు కూడా వచ్చిర్రు గాని హెల్మెట్ ధ్యాసలా లేనట్టున్నారు. ఎత్తి
పాశము పులగం పువ్వ ముక్క కూరతోని మస్తు జోరుగా చేసుకుంటున్నట్టున్నారు కదా. ఇక ఆషాఢ మాసం పోయేదాకా దినం బోనాల సంబరాలే ఉంటాయి కదా. మన సికింద్రాబాద్ ఉజ్జయిని అమ్మవారి తాన బోనాల పండుగ సంబరాలు ఎట్లెట్లా జరిగినాయో చూద్దామా, నడురి. చూస్తున్నారా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయం ముంగట సంబరాలు. ఆ శివసత్తుల పూనకాలు పోతరాజుల ఈరగోలల వీరంగా ఒక్క దిక్కే అయితే, ఇంకో దిక్కు యాళ్ళ పొద్దుగాలనే బోనాలను ఊదిచ్చి అమ్మవారికి నైవేద్యం పెట్టేందుకే తీర్ల వచ్చిర్రో చూడురి భక్తులు. అబ్బర నాయను, అమ్మవారి పెద్ద భక్తుడు మంత్రి తలసాని సీనన్న సంబరం చిన్నగా లేదు కదా. డప్పు సప్పులకు సీనన్న పానం ఆగుతున్నట్లేదు కదా. ఏహే ఈరగోల పట్టుకొని స్టెప్పులు వేస్తున్నాడు. సీనన్ననే గీ తీర్ల జోర్దార్ చేస్తే కడమ భక్తుల జోరు చూడురి. ఈ ఘాటంక అందరు కలిసి అమ్మవారిని భవిష్యవాణి అడిగిర్రు. చెప్పు తల్లి చెప్పు, ఈ 7 భక్తుల నశీబు ఎట్లుంటదో చెప్పు. బంగారం చేసేదాన్ని నన్ను కదా, ఎటువంటి అపజ రాకుండా తప్పనిసరిగా చూసే భారం కూడా నాది. కోట్లకు పడిగెత్తేలా చేసేది కూడా భారం నాది. నన్ను కొలిసిన వారికి నేను ఎటువంటి ఆపద గాని అనారోగ్యం గాని రానివ్వను కదా బాలక. ఉండాలి తల్లి నీ దీవెనా. ఇక అంత మంచిగానే నడిచింది గాని ఏందే సీనన్న, పెద్ద మనిషి దత్తన్న పట్టుకొచ్చిన బండిని గుడి దాకా రానియలేదట కదనే పోలీసు వాళ్ళు. జనం విపరీతంగా రావడం మూలాన నేను కూడా అక్కడే దిగి నడుచుకుంటూ రావడం జరిగింది. కేశవరావు గారు కూడా అక్కడి నుంచే దిగి నడుచుకుంటూ రావడం జరిగింది. స్వామి గౌడ్ గారు కూడా అక్కడి నుంచే దిగి నడుచుకుంటూ రావడం జరిగింది. దత్తాత్రేయ గారు వచ్చినప్పుడు కూడా అట్లా జరిగిందని నేను భావిస్తున్నా. బట్ ప్రభుత్వం పక్షాన గానీ ఎండోన్మెంట్ పక్షాన దేవాలయం పక్షాన వారికి ఏదైనా ఇన్కన్వీనియన్స్ జరిగితే మాత్రం క్షమించమని నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. గంత పెద్ద మాటలు ఎందుకే సీనన్న, దేవుడు అందరి దేవుడే కదనే, పెద్ద మనిషి ఓడ్చుకుంటా లేవే. ఇగో ఒక్క ముచ్చట తప్ప మహంకాళ అమ్మవారి బోనాలు జోర్దార్గా జరిగినాయి. అమ్మను మించిన దేవత లేనే లేదంటారు కదా. అమ్మ గురించి, అమ్మ గొప్పతనం గురించి ఎంతమంది కవులు ఏ తీర్ల రాసినా, ఎన్ని సినిమాలు తీసినా, ఎన్ని పాటలు వాడినా ఇంకా తక్కువనే అనిపిస్తుంది. బిడ్డ ఆకలితో ఉన్నదంటే తన కడుపు మార్చుకొని అన్నం పెట్టే తల్లులను చూసినాం. పిల్లగాళ్ళకు దెబ్బ తాకితే అవ్వ కంటి సోకం చూసినాం కానీ గిసోంటి అవ్వ కూడా ఉన్నదని చెప్పాలంటేనే దుఃఖం వస్తున్నదల్లా. తన కడుపు మార్చుకొని పిల్లల ఆకలి తీర్చే తల్లులను చూసినాం గాని పాలు మరవని పిల్లగాండ్లతోని అవ్వే కడుపు నింపుకునుడు ఎక్కడన్నా చూసిర్రా. దీన్ని పాపమనాల్లో ఎడ్డితనం అనాల్లో గాని దునియాలున్న తల్లులందరి కడుపుల దేవుకబోయే ముచ్చట జరుగుతున్నది ఖమ్మం జిల్లా పొంట. ఇగో ఈడ కూసున్న ఆమె పేరు సమ్మక్క. ఇప్పటికే 5 పిల్లలను కన్నది. ఎందుకో ఎరికేనా? కొడుకుల కోసమో బిడ్డల కోసమో కాదు, ఎంతమంది పిల్లగాండ్లను కంటే అంత బలగం తయారైనట్టు. ఈ బలగం అంతా పోయి బజార్ల మీద చేరి బిచ్చం ఎత్తుకొని వస్తే అవ్వ కడుపు నింపుకుంటది. ఆగో అందుకే పిల్లగాండ్లను అనుకుంటా పోతున్నదట. ఈ పరిస్థితి వచ్చినందుకు ఆ తల్లిని తప్పు పట్టాలనో, ఓ తల్లికి గిసోంటి దౌర్భాగ్యం వచ్చే గతికి కారణమైన ఈ లోకాన్ని తప్పు పట్టాలనో అర్థం కాదు గాని, 6వ బిడ్డను 5,500కు ఆసుపత్రి కాడ బేరం పెట్టి అమ్మాలని చూసే వరకు ఈమె బిడ్డల ముచ్చట బయటపడ్డది. ఆగా చూడురి, పక్క పొంటే ఇంకో బిడ్డ బీమారచ్చి సొమ్మ సిల్లి ఎట్లా చూస్తున్నదో. అయ్యో బిడ్డ, ఈ ముచ్చట ఇంకా మాట్లాడుతుంటే మనసంతా కలికలైతున్నది గాని కడుపు తీపిని గిట్లా కారం చేస్తే తల్లితనానికి అవమానం కాదా? పాపం అవ్వయ్య బిచ్చమెత్తిస్తారని తెలవక అమ్మ కడుపులో 9 నెలలు ఎన్ని కలలు కన్నారో ఏందో. పాపమనుడు తప్ప మనం ఏం చేస్తాం చెప్పురి. చిన్నప్పుడు చెరువు కింది పొలంలో నాటేసేటందుకు మా అమ్మ రమ్మంటే చిన్నగా భయం అయ్యేది కాదు. అబ్బో జనగలు ఏముండేది, కాలు పెడితే జనగ పట్టిందో లేదో అన్నది కూడా తెలియకపోయేది. ఏ పొలంలోనన్నా జనగలు ఉన్నాయంటే దాంట్లోకి నాటేసేటందుకు కొత్త కోడళ్ళు అయితే అస్సలకే రావనేది. మరి ఆ కాలమోళ్లకు పొలం అన్నాక జనగలు ఉంటాయి, పురుగులు ఉంటాయి, అన్నిటినీ తీసేసుకుంటా పని చేయాలి. అబ్బో వైనాలు పడుతున్నారు వైనాలు అని అనేది. ఇప్పటికి గిట్లనే ఉంటాయి కదా ఊళ్ళ పొంట. బాబో నాట్లకు పోతే జనగలు కాదు, మడికట్లల్లా మొసళ్ళు కూడా వస్తున్నాయి వనపర్తి జిల్లాల పొంట. అగా చూస్తున్నారా ఎట్లా నోరు తెరుచుకొని చూస్తున్నదా మొసలి. వామో దగ్గరికి పోతే దంచుకొని నమిలేటట్టే ఉన్నది మనుషులను. చుట్టుపక్కల జనం అంతా మొసలిని చూసి గజ్జు గజ్జున మనుకుతున్నారు. కొత్తకోట మండలం అప్పరాల ఊరు మీదకెళ్లిపోయే జూరాల ప్రాజెక్టు ఎడమ కాల్వ ఇది. ప్రాజెక్టులకెళ్లి నీళ్లు ఇడిచిపెట్టినప్పుడల్లా ప్రాజెక్టులున్న మొసళ్ళు ఇగో ఈ కాల్వల పడి ఆ నుంచి పొలాలలో పోతున్నాయట. ఇంకా నయ్యం, ఎవలో చూసి గుర్తుపట్టే వరకు ఫారెస్ట్ ఆఫీసర్లు వచ్చి పగ్గాలేసి మూతిని కట్టేసి మీది గుంజిర్రు.
వామ్మో జరుగుండ్రే పగ్గాలు తెగిన అంచికి ఏంలే అగోగో అటు మీది గుంజలేక ఇగో ఇటు దిక్కు గుంజిర్రు అబ్బో ఎన్ని తాళ్ళు కట్టిండ్రు ఇంకా దీని వయసు 5-6 ఏండ్లే ఉంటదట వామ్మో పెద్ద పెరిగితే ఇంకెంత పెద్దగా తయారైతుందో ఏందో ఈ మొసలి పోయినేడు కూడా గిట్లనే మొసలు వస్తే ఊరోళ్ళు దొరకబట్టి ఆఫీసర్లకు అప్పచెప్తే కొంటపోయి జూరాలలో ఇడిచొచ్చిండ్రు ఇప్పుడు దీన్ని కూడా గదే జూరాల ప్రాజెక్ట్ నీళ్ళల్లో వేసిండ్రు కానీ మళ్ళొచ్చే నీళ్ళల్లో ఇంకెన్ని మొసళ్ళు ఉన్నాయో అని మస్తు వణుకుతున్నారు పబ్లిక్ ఆ నీళ్ళని నిడిచిపెట్టే కాన్నే మొసళ్ళు గిట్ల బయటికి రాకుండా ఏదన్నా జాలి కడితేనే కాలువల నీళ్లు కట్టకుండే పబ్లిక్ బతికేటట్టున్నారు లేకపోతే వామ్మో అంటున్నారు వనపర్తి జిల్లా ఊళ్ళోళ్ళు సర్కారు ఏదన్నా ప్రాజెక్టు ముంగటేసుకుంటే ఎట్లుంటదు ఆఫీసర్ల హడావిడి ఓ భూములు ఇచ్చేదాకా రైతుల ఇంట్ల ముందట వాచ్మెన్ల కంటే ఎక్కువనే కావాలి కాస్తారు గజానికి ఇన్ని పైసలు వస్తాయి గుంటకి ఇన్ని పైసలు వస్తాయి ఇంట్లో ఒకరికి ఉద్యోగం వస్తుంది వావో ఇట్లా ఉన్నాయి లేని అన్ని చెప్పి పని అయిపోయాక పానం పోతున్నా పట్టించుకోరన్న ముచ్చట ఇన్నాం కదా ఇగో ఇప్పుడు చూడురి ఓసిని అన్నాలం పాడుగాను ఓ దిక్కు లోకమంతా చూస్తూనే ఉన్నది కరెంటు స్తంభానికే ఊరేసుకుంటున్నారు కదా అని అనుకుంటున్నారా మనం ముందుగానే చెప్పుకోలే ఇదంతా ఆఫీసర్లు చేసిన ఉద్రికమే వీళ్ళంతా మెదక్ జిల్లాకు చెందిన రైతులు సర్కారు కరెంటు స్తంభాలు వేస్తామంటే ఉన్న అరబిగడ్ చేన్లనే సాగిచ్చిండ్రు 2-3 నెలలనే అప్పటిదప్పుడు కరెంటు పోలు పాతుడైంది వైర్లు చాపుడైంది కరెంటు సప్లై కూడా నడుస్తున్నది కానీ భూములు ఇచ్చిన పాపానికి ఇప్పటిదాకా పరిహారం ఇవ్వలేదంటే చూడండి ఆఫీసర్ల పనితనము మరి ఇల్లేమన్నా పెద్ద భూస్వాములు అంటే అది కూడా కాదు ఈ అవ్వలను చూడండి మెడ మీద ఈ సమయత్తు బంగారం కాదు కదా నల్లపూసల దండ కూడా లేదు మరి గిసొంటోళ్ళు ఎవరిని పట్టుకొని తిరగాలి ఎన్ని మాటల ఆఫీసర్లను బతివిలాడాలి అని ఇగో ఇదే కరెంటు స్తంభాలకు రేసుకున్నారు తీరా చుట్టుముట్టు మంది ఉన్నారు కాబట్టి జర్ర సేపటికి ఇడిపించిండ్రు కానీ నిజంగా ఎవరన్నా ఆశ కప్పు చేసినోడు ఉంటే సచ్చే కథే కదా అయినా సత్తే దానం చేయమంటారు కావచ్చు కానీ రైతులకు పైసలు ఇక ధైర్యం వస్తుంది అయ్యలు పెద్దసార్లు మరి ఇలా సావుమంటారా బతుకుమంటారా ఏదో ఒకటి చెప్పుండ్రి మొక్క మీదనే మీకు దండంగాని అరే రాసుకోండ్రా ఏ ఫర్ ఎగ్గొట్టుడు బి ఫర్ బినామీ డి ఫర్ దొంగోటు గుద్దుడు కే ఫర్ కబ్జా సి ఫర్ పార్టీ ఫిరాయింపు రాసిరారా బోరగాళ్ళతో కూర్చొని ఏం చేస్తున్నావే అన్నాడా జర్ర ఆగుతావా చూసి నేర్చుకో నువ్వు కూడా అబ్బో ఇది వెనుక పోటు గుండెపోటు అన్న వెనకపోటు గుండెపోటు అంటే చెప్పినావు ఎయిర్పోర్ట్ అంటే ఏందన్నా ఇదేరా ఎయిర్పోర్ట్ అంటే ఏందేందో నేర్పుతున్నావేందే పోరగాళ్లకు ఏంది కథ యాద్గిరి పంతులు ఎంబీబీఎస్ ఎల్కల టానిక్ అది ఎల్కల టానిక్స్ జిఎస్టీ ట్యాక్స్ కాదే ఎలక్ట్రానిక్స్ అయినా పంతులు ఎంబీబీఎస్ ఎలక్ట్రానిక్స్ అంటే నీ తెలివి కాకపోతే అరే చెల్లె రాజకీయంలో మొత్తం ఇప్పుడు ఇట్లనే నడుస్తున్నది ఇదే ట్రెండ్ అయినా ఆ పోరగాన్లేంది నువ్వు చెప్పే అర్థాలేంది గుంటూరులో టీడీపీలకు రాజకీయం పాఠాలు చెప్పేందుకు పంతులు కావాలని పేపర్లు వేసిండ్రు తెలుసా అంటే ఈ పాఠాలు తెలుగుదేశం వాళ్ళకు తెలివయి నువ్వు పోయి చెప్దాం అనుకుంటున్నావా మరి మనకంటే మంచిగా పాఠాలు చెప్పేటోళ్ళు ఉన్నారా దునియాలో నీ తిక్కలన్నా రాజకీయ పాఠాలంటే తన్నుడు పొరచుడు కాదు దానికి చంద్రాలు సారుకున్న దానికంటే ఎక్కువ తెలివి ఉండాలి అసోంటోళ్ళ కోసం వెతుకుతున్నారు అయినా చంద్రాల్ సార్ తన ఆలోచనలు అయిపోయినట్టున్నాయి చెల్లె అందుకనే ఒక డ్రీమ్ టీమ్ తయారు చేస్తున్నాడు అసలు చంద్రబాబు డ్రీమ్ అంటే ఏంటిది అనుకుంటున్నావు నువ్వు ఏమున్నది లోకేశం బాబును ముఖ్యమంత్రిని చేయాలి ఎప్పటికీ ఓడిపోకుండా చూసుకోవాలి గంతే కదా మనసొంటి 4 కలిస్తే గదెంత షేప్ చెల్లె చాల్తీ చక్కదనము లోకేషన్ సార్ ఏం చేయాలో బాబు సార్ కు బగ్గెరికే దుకాణం బంద్ పెట్టు జరా బంద్ పెట్టు దుకాణం ఎందుకు బంద్ చేస్తా తెలుగుదేశం పార్టీ వాళ్ళ కొత్త అయితే జగన్ సార్ పార్టీలకు పోయి చెప్పుకుంటా పాఠాలు వాళ్ళు కూడా ప్రకటన ఏమన్నా వేసి రాయండి మొన్న ప్లీనరీలా చెప్పిండు కదా జగన్ సార్ కు
ఏండ్లు ముఖ్యమంత్రిగా ఉండాలనిపిస్తున్నారు. ఓ దానికోసమేనే అన్న ఏరే రాష్ట్రంకి వెళ్ళి తలకాయ నిండా తెలివి ఉన్న ప్రశాంత్ కిషోర్ అనే టాలెంట్ పెట్టుకున్నారు. వాళ్ళ కూడా నీ అక్కరేం లేదు. మస్తుగా జీతాలు ఇస్తున్నారంటే ఆలతి మారుతుంది అనుకునే చెల్లె, మొత్తం కింది మీద అయిపోయింది. ఏడ్చినవుతి ఎడ్డి ముఖం వేసుకొని నలుగుట్ల నన్ను ఇన్సర్ట్ చేస్తే కోపం వస్తా చెప్తున్నా. పొల్లంటే పొట్లకాయ నీ అయ్యో లొటకాయ ఏడ దొరికినావు చెల్లె నువ్వు నాకు? ఏనో దొరికినా గానీ నడివిగా చక్కగా చిట్టిగా పోరగాన్లకు పాఠాలు ఇందుర్రా అని పైసలు ఇచ్చుడైంది. 30 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండాలని జగనన్న కళ, అందుకనే ఓటర్లకే వేస్తున్నాడు హామీలతోని వల. అన్నొస్తున్నాడు. బుల్లెట్ బండెక్కి గిరగిర తిరిగిన కార్ గుర్తు బుల్లెట్, పనిల వాడి మార్చినట్టున్నాడు పెట్టుకునే హెల్మెట్. పని లేక ఇలేకర్లు జేసీ పని మీద పడుతున్నారట. లేని పనులు చేస్తే వార్త వేయకుంటే ఎందుకుంటారట. పిచ్చమెత్తిచ్చేటందుకే పిల్లలాగా అంటున్నది, తలుసుకుంటేనే గుండెల కలుక్కుమంటున్నది. చంద్రబాబు డ్రీమ్ టీమ్ లకు యాదగిరి ఎంట్రీ. యాదగిరి పంతులు MBBS ఎల్కల టానిక్స్. గివుల్లా ఇవాళ నేను పట్టుకొచ్చిన జోర్దార్ వార్తలు. మళ్ళా జోర్దార్లా కలుసుకుందాము. ఉన్నమాట అందాం, ఊళ్ళనే ఉందాం. చూసుకుంటూనే ఉండుర్రి HM TV.